వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మంగళగిరి, ఎలా ఉన్నారు? ఈరోజు మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సింహాద్రి వైజాగ్ లయన్స్ వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఓ పక్కన ఆటగాళ్ళు ప్రాక్టీస్, మరో పక్కన వడివడిగా క్రౌడ్ అంతా కూడా స్టేడియంలోకి రాబోతుంది. లెట్స్ గో. మినిస్టర్ నారా లోకేష్ గారు స్పెషల్ గెస్ట్గా అయితే మన ముందుకైతే ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ టాస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వైజాగ్ లయన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. మరి కాసేపట్లో నేషనల్ యాంథమ్తో మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ప్లేయర్స్ అందరూ కూడా విత్ కప్ అండ్ మినిస్టర్స్తో పాటు లైన్గా ఫొటోస్కి అయితే పోజ్ ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నారు. ఏపీఎల్ 2026 ఛాంపియన్స్ ఎవరు? వైజాగ్ లయన్సా, భీమవరం బుల్సా? కింద కామెంట్ అయితే చేయండి. వైజాగ్ లయన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. సో ఓపెనర్ వచ్చేసరికి నిమ్మల్ హెమ్కర్ అండ్ రిక్కీ బాయ్. సో రిక్కీ బాయ్ వచ్చేసరికి వైజాగ్ క్యాప్టెన్ అనమాట. సో క్వాలిఫైడ్ 2లో వైజాగ్ అయితే దుమ్ము రేపింది. 244 పరుగులు అయితే చేసింది. క్యాపిటల్ అమరావతి అయితే 186 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. సో ఈరోజు వైజాగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. వైజాగ్ లయన్స్ అయితే నిన్న ఆడినంత దూకుడికి అయితే మ్యాచ్ ఆడటం లేదు. సో స్లోగానే ఆరంభించింది. సో ప్రజెంట్ వచ్చేసరికి రిక్కీ బాయ్ వికెట్ అయితే పెండింగ్ అయితే పడిందనమాట. డిస్కషన్. సో అవుటో కాదో చూద్దాం. సో రిక్కీ బాయ్ వచ్చి 9 రన్స్ అయితే తీశారు. వైజాగ్ కెప్టెన్ అయితే గౌన్ అనమాట. 11 balls 9 runs తీశారు. 1-4 అయితే ఉంది. రవితేజ్ అయితే ఎల్బిడబ్ల్యూ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి చాలామంది క్రౌడ్స్ ఫ్యామిలీస్తో పిల్లలతో పాటు అయితే వచ్చారనమాట. మన మంగళగిరి విజయవాడే కాకుండా భీమవరం నుంచి, కోనసీమ నుంచి, వైజాగ్ నుంచి కూడా అయితే చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ అయితే వచ్చారు. సో క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. గ్రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే వైజాగ్ బ్యాటింగ్ అయితే అంత మజా అయితే రావట్లేదు. క్వాలిఫైర్ 2లో ఉన్నంత స్పీడ్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఆడుతున్నారు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, కాపీ రైట్స్ దృష్ట్యా ఒరిజినల్ సాంగ్స్ అయితే నేను ప్లే చేయట్లేదు. మ్యూజిక్ పెట్టి అయితే ప్లే చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మంగళగిరి స్టేడియం నుంచి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో వైజాగ్ అయితే మరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులకు 3 వికెట్లు అయితే కోల్పోయింది అనమాట. క్వాలిఫైర్ 2లో అయితే వికెట్ పడకుండా దాదాపు 100 runs పైన అయితే కొట్టారు. సో ఈరోజు వచ్చేసరికి వైజాగ్ అయితే పూర్తిగా డల్ అయిపోయింది అనుకోవచ్చు. భీమవరం బుల్స్ అయితే ఆధిపత్యం చెలాయిస్తుంది.
ఫ్రెండ్స్ వైజాగ్ అయితే మరో వికెట్ కోల్పోయింది. సో క్రౌడ్ పరంగా చూసినట్లయితే ఈరోజు మంగళగిరి స్టేడియం ఫుల్ క్రౌడ్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి దాదాపు 28K అయితే ఉంది. సో 28,000 మంది అయితే వచ్చారు. గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసరికి 34,000 అనమాట. సో ఫ్రెండ్స్ ఓవర్స్కి మధ్య గ్యాప్లో వచ్చే మూవీ సాంగ్స్కి అయితే క్రౌడ్ అంతా కూడా ఫుల్ జోష్తో అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసరికి మనకి డోలేస్ అనే సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. అందరూ కూడా హ్యాండ్స్ అయితే మూమెంట్ అయితే ఇస్తున్నారు, చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ బాల్తో వైజాగ్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 20 ఓవర్లకి 139 రన్స్ అయితే తీశారు. సో చాలా తక్కువ స్కోర్ అనమాట. సో భీమవరం బుల్స్ అయితే పూర్తిగా ఆధిపత్యం అయితే చలాయించింది. ఫ్రెండ్స్ ఏపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరగనట్టుగా పెద్ద భారీ సంఖ్యలో జనసందోహం అయితే మంగళగిరి స్టేడియానికి అయితే విచ్చేశారు. జియో హాట్స్టార్లో చూపిస్తున్న విధానం బట్టి అయితే 32,000 మంది అయితే హాజరయ్యారు. గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసరికి 34,000 మంది. ఇంకా అవుట్ సైడ్ చాలామంది అయితే ఉన్నారు, రాలేకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బయట. సో ఫ్రీ ఎంట్రీయే, నో ప్రాబ్లం. అయినా సరే కొంతమంది ఉన్నారు, చిన్న పెద్ద ముసలి భేదాన్ని తేడా లేకుండా ప్రతి వారు కూడా మ్యాచ్లు అయితే చూసి ఎంజాయ్ చేశారనమాట. వెల్కమ్ టు సెకండ్ ఇన్నింగ్స్. భీమవరం బుల్స్ అయితే చేజింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వినయ్ కుమార్ అయితే ఫస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ అయితే చేస్తున్నారు, స్పిన్నింగ్. సో భీమవరం బుల్ వచ్చేసరికి హేమంత్ అండ్ రేవంత్ అయితే స్టార్టింగ్ అయితే చేస్తున్నారు, బ్యాటింగ్ వచ్చి. సో భారీ స్థాయిలో క్రౌడ్ మధ్య అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ క్రౌడ్లో మీరున్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ భీమవరం బుల్స్ అయితే ఏమాత్రం తగ్గట్ల బెచ్చిన బంతి వచ్చినట్టుగా బౌండరీకి అయితే తరలిస్తున్నారు. ఫుల్ డామినేట్ అనమాట భీమవరం బుల్స్. వైజాగ్ లయన్స్ అయితే ఫుల్గా చప్పబడిపోయారు. ఫ్రెండ్స్ ఫైనల్ మ్యాచ్ అంతా కూడా భీమవరం బుల్స్ డామినేట్ అనమాట. ఇప్పటికీ ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇంకా 9 రన్స్ తీస్తే విన్నర్ అయితే అవుతారు భీమవరం బుల్స్. వైజాగ్ని సపోర్ట్ చేయడానికి చాలామంది అయితే వచ్చారనమాట. సో వైజాగ్ అయితే ఓటమంచుల్లోకి వెళ్ళేసరికి చాలామంది క్రౌడ్ అయితే నిదానంగా వెళ్ళిపోతున్నారు. సో భీమవరం బుల్స్ ఏపీఎల్ 2026 విన్నర్గా అవతరించబోతుంది మరికొన్ని క్షణాల్లో.
ఫ్రెండ్స్, ఏపీఎల్ 2026 ఫైనల్గా భీమవరం బుల్స్ అయితే విజయం సాధించింది. సో ఒక్క వికెట్ కూడా పడకుండా 10 వికెట్ల తేడాతో వైజాగ్ లయన్స్ అయితే చిత్తుగా అయితే ఓడించి ఏపీఎల్ 2026 కప్ని అయితే సొంతం చేసుకుంది. కంగ్రాచులేషన్స్ భీమవరం బుల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు షూట్ మీ ముందుకు అంటే దాన్ని కీప్ స్మైల్, బి హ్యాపీ, బాయ్ బాయ్.